బస్సు ఆటో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. చిలకలూరుపేటలో ఎప్పుడు ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగల. ఒక ఆటోలో 15 మంది రావటం, వాళ్ళు కొండమంజులూరు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి 12:30 సమయంలో అడ్డ రోడ్డు సెంటర్లో ఆటో సడన్గా తిరగటం, బస్సు ఏమో నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు జరిగినటువంటి దుర్ఘటన. ఎవరు తప్పిదం అనే దానికన్నా 7 చనిపోవడం బాధాకరం. 7 కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వేలూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. చిలకలూరుపేటలో ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరగల. 7 కొంతమంది దెబ్బలు తగిలినాయి. 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నారు, 4 గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక చిన్న అమ్మాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండటం జరిగింది. ఈ సంఘటన చూస్తే ఏంటంటే 7 స్పాట్లోనే చనిపోయారు. 5 ఇక్కడ ఉన్నారు. 5 గుంటూరులో 2 ఉన్నారు. మొత్తం 7లో 6 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, 1 జంట ఉన్నారు. మిగతా 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నవాళ్ళు స్వల్ప గాయాలతో ఉన్నారు. గుంటూరు ఇప్పుడు పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. సూపరింటెండెంట్ తోటి ఉదయం 6కే నేను మాట్లాడటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, సీఎం ఆఫీస్ కూడా మాట్లాడటం జరిగింది. జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరం. అందరూ 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే ఏలూరు గ్రామం నుంచి ఉన్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని కూడా పరామర్శించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏం సహాయం చేయాలనో, సభ్యత్వం ఉన్న వాళ్ళకేమో పార్టీ ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. బస్సు వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా చనిపోయిన మనుషులు తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, కూటమి ప్రభుత్వంలో ఆ కుటుంబాలకి అవకాశం ఉన్నంత వరకు సహాయం కూడా ప్రయత్నం చేయటం జరుగుతుంది. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. వారు కూడా వెంటనే స్పందించడం కూడా జరిగింది. ఏది ఏమైనా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి వారికి తప్పకుండా కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటాను.